బ్రదర్ పిఎస్ స్వామి గారు శ్రీకాకుళం పట్టణం నుంచి ఈ 2 దినాలు కూడా వాక్య పరిచర్య చేసేందుకు మన మధ్యకు వచ్చినారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమిస్తూ విడువక మన ఎడల కృప చూపుతూ ఉన్న సర్వ కృపానిధియగు దేవుని అతి పరిశుద్ధ నామంలో క్రీస్తునందు ప్రియులైన సహోదర సహోదరులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభప్రదమైన నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ ఈ 4 దినాల కింగ్ ఆఫ్ కింగ్స్ చర్చ్ 35వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఈ మంచి సభలలో నేను కూడా ఉండి దేవుని వాక్యంతో మీకు పరిచర్య చేసే ఈ అవకాశాన్ని కలిగించిన దేవునికి మొదటగా నేను కృతజ్ఞతలు తెలియచేస్తూ నన్ను దేవుని సేవకులు విజయ్ కుమార్ గారికి పరిచయం చేసి ఈ సభలకు నేను ఆహ్వానించబడ్డానికి దోహదపడిన క్రీస్తునందు ప్రియులు దైవజనులు శ్రీనివాస్ గారికి, మరి ప్రేమతో ఈ సభలకు నన్ను ఆహ్వానించిన దేవుని సేవకులు విజయ్ కుమార్ గారికి, వారి వెనుక ఉన్న సంఘానికి, సేవకులకు నేను కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ 4 దినాల సభలలో మొదటి రాత్రి దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని, పరిశుద్ధుల సావాసాన్ని ప్రేమించి వచ్చిన ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సభలకు వెచ్చించబడుతున్న కష్టం, ఖర్చు కనబడుతూ ఉన్నప్పుడు నేను కొంచెం భయపడుతూ ఉంటాను. నా భయానికి కారణం ఏంటి అంటే, ఇంత పెద్ద సభను ఏర్పాటు చేయడానికి ఎంతో కష్టం, దానితో పాటు ఎంతో ఖర్చు దేవుని సేవకుడు, సంఘం వెచ్చిస్తూ ఉంటారు. మరి ఈ కష్టానికి, ఖర్చుకు రావలసినంత ఫలం రాకపోతే ఎవరు వీటన్నిటికీ లెక్కప్పగించే వాళ్ళుగా మిగిలిపోతారు అనేది నాకున్న భయం. ఈ 4 దినాల సభలలో మొదటి 2 రోజులు నేనును, అలాగనే దైవ సేవకులు శ్రీనివాస్ గారు, తదుపరి దినాలలో వచ్చేటువంటి దేవుని సేవకులు ఇర్మియా గారు, ఇంకా తదితర దేవుని సేవకులు అందరము కలిసి ఈ స్థలంలో ఖర్చు పెట్టబడుతున్న డబ్బుకును, పడుతున్న కష్టానికి రావలసినంత ఫలం ఈ స్థలంలో వచ్చినట్లు, ఆయన పిల్లలమైన మనకు మేలు, ఆయన నామానికి మహిమ, ఈ 2 రాకపోతే ఈ సభలకు ఫలితం వచ్చినట్టు కాదు. కనుక దేవుడు మహిమ పొందాలి, మనము మేలు పొందాలి. ఆ దిశగా దేవుడు ఈ సభలను ఆశీర్వదించినట్లు, వాక్య సేవకులమైన మమ్మల్ని కూడా వాడుకున్నట్లు మీరు ప్రార్థించి ఈ సభలకు రావాలి అని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇక కాలయాపన చేయకుండా బైబిల్లోంచి కొన్ని మాటలు చదివి నా సందేశాన్ని నేను ఆరంభిస్తాను. ఈ మొదటి రాత్రి కొన్ని అననుకూలతలు వర్షం వలన ఏర్పడినందున సభ కొంచెం ఆలస్యంగా అది కొనసాగుతూ ఉన్న మనం సమయానికి దీన్ని ముగించే ప్రయత్నం మనం చేద్దాం. మరోసారి ప్రియులైన మీకు నా వందనాలు చెల్లిస్తూ నన్ను ఆహ్వానించిన
ప్రియులు విజయ్ కుమార్ గారికి, శ్రీనివాస్ గారికి మరోసారి నా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథము నుండి ఒక 2 స్థలాలలో 2 మాటలు చదువుకొని చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని మనం ఆరంభిస్తాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో చివరి లైన్ ఇలా ఉంది. మీ కొరకు చదువుతాను, వినండి. క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమును అయ్యున్నాడు. క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమును అయ్యున్నాడు. అదే అధ్యాయంలో 18వ వచనం ఇలా ఉంది. అది కూడా చదువుతాను, వినండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చిన్న ప్రార్థన. మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గతించిన దినములలో గంగావతిలో నీ దాసులు శ్రీనివాస్ గారితో కలిసి పరిచర్యలో పాలుందే కృపించావు. ఆ పరిచయం విజయ్ కుమార్ గారి వరకు రాగా, మరి బళ్ళారి పట్టణంలో ఈ సభలకు నేను ఆహ్వానించబడి మొదటి రాత్రి నీ సన్నిధిలో నీ పక్షంగా నీ ప్రజలతో మాట్లాడేందుకు నిలబడ్డాను. నా ముందు కూర్చున్న ఈ ప్రజలు నీ వారు. నేను మాట్లాడేది నీ వాక్యం. నేనును నీ సేవకుడను. నీ దాసులు విజయ్ కుమార్ గారు పడుతున్న ఈ ప్రయాసకు రావలసినంత ఫలం మీరు అనుగ్రహించి అనేక ఆత్మలను నీ వాక్యంతో మీరు కలుసుకుంటారు అని, నీ కృపకు నీ దయకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ దుష్టుని యొక్క ప్రతి క్రియను మీరు లయపరచి మా మధ్య మా ప్రభువైన యేసుక్రీస్తు వారు బహుగా హెచ్చింపబడినట్లు మీరు కృపాకార్యం చేయుదురని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, మానవ మాత్రులమైన మనం చాలా బలహీనులం. మానవ మాత్రులమైన మనం చాలా బలహీనులం. ఏ విషయంలో మనం బలహీనులం అని ప్రశ్నిస్తే మనుషులలో 3 రకాల బలహీనతలు కనబడతాయి. అందులో మొదటగా మనిషి శారీరకంగా బలహీనుడు. శారీరకంగా బలహీనుడు అంటే కొట్టేదానికో తిట్టేదానికో బలహీనత కాదది. శారీరక బలహీనత అంటే తాను చెయ్యాలి అనుకున్న మంచిని చెయ్యలేకపోవటం, చెయ్యకూడదు అనుకున్న చెడు చెయ్యకుండా ఉండలేకపోవటం. ఈ బలహీనత ప్రతి మనిషిలో కూడా పనిచేస్తుంది. ఈ బలహీనతకు కులము, జాతి, మతము, ప్రాంతము, భాష అనే తారతమ్యం లేదు. చెయ్యగోరు మేలు చెయ్యలేకపోవటం, చెయ్యకూడని కీడే చేసేస్తూ ఉండడం, ఇది ప్రతి మనిషిలో ఉన్న బలహీనత. అపోస్తలుడైన పౌలు ఈ బలహీనతను ఎరిగి ఇలా వ్రాశాడు. రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనములో ఉంటుంది. నా శరీరములో మంచిదేదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చెయ్యాలి అన్న కోరిక కలుగుతుంది కానీ చేయటం నాకు కలగటం లేదు.
నేను చెయ్యగోరు మేలు చెయ్యలేక చెయ్యకూడని కీడు నేను చేస్తున్నాను అన్నాడు. ఈ బాధ అతన్ని ఎంత వేధిస్తుందో కానీ అదే అధ్యాయంలో 24వ వచనంలో ఆయన ఇలాగ ఆక్రందన చేయడం మనం చదువుతాం. రోమపత్రిక 7:24లో ఇలా రాసి ఉంటుంది. ఆ వచనంలో దైవజనుడు ఇలా బాధపడతాడు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుంచి ఎవరు నన్ను విడిపిస్తారు అని బాధపడుతున్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులారా, నేను ముందుగానే చెప్పాను, ఈ బలహీనత అందరిలో కూడా పనిచేస్తూనే ఉంటుంది. అందుకనే మానవ మాత్రులమైన మనం శారీరకంగా చాలా బలహీనులం. చెయ్యగోరు మేలు చెయ్యలేము, చెయ్యకూడని కీడు చేయకుండా ఉండలేము. ఈ బలహీనతే మనకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటే ఈ బలహీనతకు మరో బలహీనత తోడవుతూ వస్తుంది. అది ఏమి బలహీనత అంటే మానసిక బలహీనత. ఏది ఆలోచిస్తూ ఉంటే మనకు మేలో మనకు తెలుసు, కానీ ఆలోచించవలసిన మంచి విషయాలు ఆలోచించడం రాక ఆలోచించకూడని వాటిని ఎక్కువగా ఆలోచించి మనలో ఒక మానసిక బలహీనత వెంటాడుతూనే ఉంది. మానసిక బలవంతులు ఏం ఆలోచిస్తుంటారు, మానసిక బలహీనులు వీరేం ఆలోచిస్తుంటారు అంటే, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8 ఇలా అన్నాడు. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద మీ ధ్యానం ఉంచండి. మనిషి తన మేలు కొరకు ఆలోచించవలసిన విషయాలు ఇవి. కానీ మనుషులు మనం ఎవరమైనా వీటికి భిన్నంగా ఉండే వాటిని మనం ఆలోచిస్తూ ఉండడం మనకు అలవాటయింది. సత్యమునకు బదులుగా అసత్యమైన వాటిని ఆలోచిస్తాం, మాన్యమైన వాటికి బదులుగా సిగ్గుకరమైన వాటిని ఆలోచిస్తాం, న్యాయమైన వాటికి బదులుగా అన్యాయమైన వాటిని ఆలోచిస్తాం, పవిత్రమైన వాటికి బదులుగా అపవిత్రమైన వాటిని ఆలోచిస్తాం, రమ్యమైన వాటికి బదులుగా అసహ్యకరమైన వాటిని ఆలోచిస్తాం, ఖ్యాతి కలిగిన వాటికి బదులుగా చెడ్డ పేరు తెచ్చే వాటిని ఆలోచిస్తుంటాం. ఇది మన అందరిలో పనిచేస్తున్న మానసిక బలహీనత. దీనికి కూడా కులము, జాతి, మతము, ప్రాంతము, భాష అని వ్యత్యాసం లేదు. ప్రతి మనిషి శారీరకంగా బలహీనుడే, ప్రతి మనిషి మానసికంగా బలహీనుడే. ఈ రెండు బలహీనతలు చాలవన్నట్టు మనందరిలో మరో బలహీనత పనిచేస్తున్నది. ఆ బలహీనత పేరేంటనంటే ఆధ్యాత్మిక బలహీనత. దేవుని హృదయాన్ని సంతోషపెట్టేలాగా ప్రార్థించడము మనకు రాదు, దేవుని హృదయాన్ని మురిపించినంతగా ఆరాధించడం కూడా మనకు చేత కాదు. దేవుని హృదయాన్ని, దేవుని చేతని కదిలించగలిగినట్లుగా ప్రార్థించడము రావటం లేదు, దేవుని హృదయాన్ని సంబరపడేలాగా ఆరాధించడము చేత కావటం లేదు. ఇది మన అంతరంగంలోనికి చూచి ఆలోచిస్తే ఈ బలహీనత మనకు కనబడుతుంది. కానీ లేకపోతే ఈ బలహీనతను గుర్తెరగక ఈ బలహీనతలతోనే మనం కొట్టుకొని పోతూ ఉంటాం. నా జీవితంలో ఒక మారు నా బలహీనతలు నాకు అర్థమైనప్పుడు నా ప్రభువుతో చెప్పిన మాట ఇది: ప్రభువా, నేను శారీరకంగా బలహీనుడను అని అనిపిస్తుంది, నేను మానసికంగా కూడా బలహీనుడనే అని అనిపిస్తుంది, నేను ఆధ్యాత్మికంగా బలహీనుడను అని నాకు అనిపిస్తుంది. నా బలహీనతలకు చాలినంత బలం దొరికితే బాగుండును అని ఆశపడుతున్నాను అని ఆయన వైపు చూస్తూ ఉండగా ఆయన నాకు చూపిన ఒక వచనమే మొదట చదివాను. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో, క్రీస్తు దేవుని శక్తియును
దేవుని జ్ఞానమును అయ్యున్నాడు. మనుషులు అందరి బలహీనతలకు చాలినంత బలం ఎక్కడుంది అంటే యేసుక్రీస్తులోనే ఉంది. యేసుక్రీస్తు దేవుని శక్తి, యేసుక్రీస్తు దేవుని జ్ఞానమును అయ్యున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో మన బలహీనతలకు సరిపోయేటంత బలం ఉంది. ఆ బలాలు ఒకసారి లిస్ట్ ఇస్తాను, మీరు కొంచెం జ్ఞాపకం పెట్టుకోగలిగిన సంతోషమే, రాసుకుంటే మరీ సంతోషమే. క్రీస్తు దేవుని శక్తి అయితే ఆ యేసుక్రీస్తులో ఉన్న మొదటి శక్తి, దాని పేరు శిలువ శక్తి. 1 కొరింథీ పత్రిక 1:18 ఉంది. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని రాసి ఉంది. యేసుక్రీస్తులో కొన్ని మహత్తరమైన శక్తులు ఉన్నాయి. ఆ మహత్తరమైన శక్తులలో మొదటి శక్తి శిలువ శక్తి. ప్రభు నడిపింపులో ఈ రాత్రి శక్తి ఏంటో మీతో చెబుతాను. అటు తర్వాత ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో ఉంటుంది, దేవుని వాక్యం బలమగలదై సజీవమైందై రెండంచుల గల వాడిగల ఎటువంటి ఖడ్గమ కంటే వాడిగా ఉండి మన ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచుపోగలిగింది, అది మన లోపల శోధిస్తుంది అని రాశాడు. ఈ శక్తి పేరు వాక్యపు శక్తి. మనుషుల బలహీనతలకు చాలినంత బలం, చాలినంత శక్తి వాక్యములోనే ఉంది. అది కూడా యేసుక్రీస్తు ద్వారానే సంప్రాప్తమవుతుందన్నమాట. అటు తరువాత ప్రియులారా, క్రీస్తు దేవుని శక్తి కదా, ఆయనలో ఉన్నది శిలువ శక్తి, ఆయనలో ఉన్నది వాక్యపు శక్తి. మరో శక్తి సంగతి చెప్తాను. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనములు ఉంటుంది, మీరు పైనుండి శక్తి పొందే వరకు మీరు యెరూషలేములో నిలిచి ఉండండి, మీరు శక్తి పొందిన తరువాత మీరు యెరూషలేము, యూదయ, సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అని ప్రభు చెప్పారు. కనుక యేసుక్రీస్తులో మనకు లభ్యమయ్యే 3వ శక్తి ఆత్మశక్తి. అది మన బలహీనతలన్నిటికీ సరిపడా శక్తులు ఇవి. 3 చెప్పాను, 4వ చెప్తాను వినండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాసి ఉంటుంది, వారు తామిచ్చిన సాక్ష్యమును బట్టి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి ఆ దుష్టుని జయించి ఉన్నారు అని రాసి ఉంటుంది. ఆ వచనములో ఉన్న శక్తి పేరు రక్తపు శక్తి. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రిందట ఆ కలువరి శిలువలో ఆయన కార్చినటువంటి ఆ పవిత్రమైన అమూల్యమైన ఆ రక్తమునకు మహత్తరమైనటువంటి శక్తి ఉంది. ఆ రక్తం ఎన్ని కార్యాలు చేయగలదో చెప్పలేము. కాబట్టి ప్రియులారా, ఇది 4వ శక్తి. మరో మాట చెప్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో పౌలు భక్తులు ఇలాగన్నాడు, యేసుక్రీస్తును ఎరుగు నిమిత్తం, ఆయన శ్రమలలో పాలివాడునొకటి ఎట్టుదో ఎరుగు నిమిత్తం, తరువాత ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం నాకేమేమి లాభకరం అని నేను అనుకున్నానో అవన్నీ పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. కనుక యేసుక్రీస్తులో మనుషులకు లభ్యమయ్యే మరో శక్తి, దాని పేరు పునరుత్థాన శక్తి. క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈ 5 శక్తులను మనకు యేసుక్రీస్తులో ఆ దేవుడు అందుబాటులో ఉంచినాడు. యేసుక్రీస్తులోనే శిలువ శక్తి, యేసుక్రీస్తులోనే వాక్యపు శక్తి, యేసుక్రీస్తులోనే ఆత్మశక్తి, యేసుక్రీస్తులోనే రక్తపు శక్తి, యేసుక్రీస్తులోనే పునరుత్థాన శక్తి. మనుషులు అందరి బలహీనతలకు చాలినంత బలం ఆ శక్తుల్లో ఉన్నాయి. ఎవరైతే ఆ శక్తుల దగ్గరకు వచ్చి ఆ శక్తిని అంగీకరించి దానిని అనుభవించి ఆస్వాదించలేరో వారు భూమి మీద బలహీనమైన మనుషులుగానే బ్రతుకుతారు. కనుక ఈ రాత్రి వేళ ప్రియులారా, క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆ యేసుక్రీస్తులో ఈ 5 మహత్తరమైన శక్తులు ఉన్నాయి. నేను 5 ఈ రాత్రి వివరించలేను. ఈరోజు ఒకటి చెప్తాను, రేపు మరొకటి చెప్పే ప్రయత్నం చేస్తా. యేసుక్రీస్తునందు మనకు లభ్యమయ్యే మొదటి శక్తి, దాని పేరు శిలువ శక్తి. ప్రియ స్నేహితులారా, ఈ దినాలలో
ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ముందు దినాలలో సిలువను గూర్చి ధ్యానం చేసుకునేటువంటి రోజులుగా క్రైస్తవులు ఎంచుతారు గనక ఈ సిలువ శక్తిని కొంచెం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పటికే నీవు ఈ సిలువ శక్తిని అనుభవిస్తున్నావు అని అనిపిస్తే స్తుతులు చెల్లించి కూడిక ముగించాక ఇంటికి వెళ్దువు. కానీ ఒకవేళ సిలువ శక్తిని ఇంకా నీ జీవితంలో అనుభవించని మనిషిగానే మిగిలిపోతే పశ్చాత్తాపంతో, విరిగి నలిగిన హృదయంతో, ప్రభువా ఆ సిలువ శక్తి నా జీవితంలోకి రావాలి అని కోరుకొని ఆ శక్తిని పొందుకొని ఈ స్థలం నుంచి మన గృహాలకు మనం ఈ రాత్రి వెళదాం. రండి ప్రియులారా, సిలువ శక్తిని గూర్చి మీతో చెప్పనివ్వండి. సిలువ అంటే ఒక 2 కర్రల కలయిక అంతే. ఒక నిడివి కర్ర, ఒక అడ్డు కర్ర. ఈ 2 కర్రల కలయికే సిలువ అని మనం ఎరుగుదాం. బైబిల్లో 2 కర్రల కలయికలు చాలా బైబిల్లో కనబడుతూ ఉంటాయి. నేను అక్కడక్కడ మీ కొరకు చూపిస్తాను, చూడండి. జకర్యా గ్రంథం 11వ అధ్యాయం, జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం ఇలా రాసి ఉంది. కాబట్టి నేను సౌందర్యము అనునట్టియు బంధకము అన్నట్టియు 2 కర్రల చేత పట్టుకొని వదకేర్పరచబడిన గొర్రెలను, ముఖ్యంగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచూ వచ్చితని అని రాసి ఉంది. ఈ 2 కర్రల్లో ఒక కర్ర పేరు సౌందర్యం, మరో కర్ర పేరు బంధకమట. ఎవరిది సిలువ అంటే ఈ 2 కర్రలు పట్టుకొని వదకేర్పరచబడినటువంటి గొర్రెలను ఒక కాపరి మేపుకుంటున్నాడట. ఇది కాపరి మోయవలసిన సిలువ, ఇది కాపరి సిలువ కనుక ఇది కాపరుల సమావేశం కాదు, ఇది సేవకుల కాపరుల సమావేశం. అయితే ఆ 2 కర్రలు మనం చక్కగా ధ్యానం చేసుకోవచ్చు. కానీ ఇవి ఉన్నాయి అనేది మీ అవగాహన కొరకు జ్ఞాపకం చేస్తున్నానంతే, అది ఇప్పుడు నేను వివరించలేను. మరో 2 కర్రలు చూపిస్తాను రండి. కీర్తన గ్రంథం నుంచి 23వ కీర్తన మీ కొరకే చదువుతున్నాను. 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఇక్కడ మరో 2 కర్రలు కనబడుతున్నాయి. ఒక దాని పేరు దుడ్డు కర్ర, మరో దాని పేరు దండం. ఈ 2 కర్రలు ఎవరివి? ఈ సిలువ ఎవరిది అంటే ప్రభువుని వెంబడిస్తున్న ఒక శిష్యునికి సంబంధించిన సిలువిది. దావీదు తన కాపరుడు వెంబడించే ఒక శిష్యునిగా తను తాను పోల్చుకుంటూ ఈ 2 కర్రలు తనకి ఎలా మేలు కలిగిస్తున్నాయో ఆయన వ్రాశాడు. కనుక ఈ సిలువ శిష్యుల సిలువ, ఇదేమి శిష్యత్వపు శిబిరం కాదు గనక అది కూడా నేను ఈ రాత్రి వివరించడం లేదు, మీరు ధ్యానం చేసుకోండి. అయితే నిర్గమాకాండం దగ్గరికి వస్తే ఒక 2 కర్రలు కనబడతాయి. ఒక కర్ర పేరు మోషే కర్ర, మరో కర్ర పేరు అహరోను కర్ర. ఈ 2 కర్రలు కలిస్తే సువార్త ఉజ్జీవప కర్రలివి. ఇది సువార్త ఉజ్జీవప సిలువ గనక ఆ రెండింటిని ఈ రాత్రి వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రియులారా, మోషే కర్ర అది ఏమిటి అంటే అది ధర్మశాస్త్రమే. యోహాను సువార్త 1వ అధ్యాయంలో భలే స్పష్టంగా వ్రాయబడి ఉంటుంది, మోషే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహించబడెను అనే మాట. మోషే కర్ర నిడివి కర్ర. ఈ కర్ర ఏమంటుందో తెలుసా అండి? ఈ మనుషులందరూ పాప స్వభావంతో పుట్టారు, పాప పనులు చేస్తున్నారు, వీరు పాపాత్మలు, వీళ్ళ మీద పడి నేను చీల్చి చెండాడుతాను అంటుంది ఈ కర్ర. మోషే కర్ర ధర్మశాస్త్రపు కర్ర, ఇది మనుషుల మీద పడి మనుషులను చీల్చి చెండాడుతాను అని అంటుంది. అయితే అహరోను కర్ర అది ఏమి కర్ర అంటే ప్రధాన యాజకుని కర్ర, దాని పేరు కృపాకర్ర. ఓ దేవా, ఈ మనుషులందరూ పాప స్వభావంతో పుట్టిన వాళ్ళే, పాప పనులు చేసినటువంటి వాళ్ళే, వాళ్ళ మీదకు నీ ధర్మశాస్త్రపు కర్ర పడితే వీళ్ళ జీవితాలన్నీ అవి మటుమాయమైపోతాయి, నువ్వెట్లయినా కనుకరించాలని ఈ అడ్డుకర్ర, ఈ కృపాకర్ర, ఈ ప్రధాన యాజకుని కర్ర, అహరోను కర్ర అడ్డం పడుతుందన్నమాట. ఈ అడ్డం పడే ఈ కర్ర మన మీద పడ్డానికి ప్రయత్నం చేస్తున్న ఆ కర్ర, ఈ 2 కర్రల కలయికనే సిలువ. ఇది అర్థం చేసుకుంటే మన వ్యక్తిగతంగా మనం
ప్రియులారా రక్షింపబడతాము, వ్యక్తిగతంగా మనం ఉజ్జీవింపబడతాం గనక ఈ 35వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా ప్రియుల రక్షణ ఉజ్జీవం కొరకు ఈ మొదటి రాత్రి ఈ సిలువను మీకు వివరిస్తాను. ఈ నిడివి కర్ర, ధర్మశాస్త్రపు కర్ర, ఇది నీ మీద పడి నేను చీల్చి చెండాడుదామనుకుంటుంది. అహరోను కర్ర, కృపాకర్ర అడ్డం పడుతుంది. వీరు పాప స్వభావం కలిగిన వారు, వీరు మంటి మనుషులే, ఎట్లయినా ఈ మనుషులను నువ్వు క్షమించి వదిలిపెట్టాలి అని ప్రాధేయపడుతుంది ఈ కర్ర. అయితే అక్క, చెల్లి, తమ్ముడన్న వినండి, ఈ 2 కర్రలు కలవాలి అనంటే ఈ 2 కర్రలను కలపడానికి దాని మీద ఒక వ్యక్తి వేలాడబడవలసిన అవసరం ఉంది. ఆ నిడివి కర్ర మన మీద పడకుండా ఈ అడ్డుకర్ర ఆపేది అడ్డం పడేలాగా ఆ 2 కర్రలు కలపడానికి ఆ 2 కర్రల మీద వేలాడబడేవాడు ఎవరో కావాలి. లేకపోతే 2 కర్రలు కలవవు, సిలువ పని జరగదు. వినండి ప్రియులారా, ఈ నిడివి కర్ర వెనుక దేవుడున్నాడు. ఈ అడ్డుకర్ర యువతల వైపు మనమంతా ఉన్నాం. నిడివి కర్ర అవతల వైపు ఉన్నది పరిశుద్ధ దేవుడు, అడ్డుకర్ర యువతల వైపు ఉన్నది పాపులమైన మనుషులం. అటువైపు ఉన్నది సత్యవంతుడైన దేవుడు, ఇటువైపు ఉన్నది అబద్ధాల కోరులైన మనుషులు. అటువైపు ఉన్నది ప్రియుల నమ్మదగిన దేవుడు, ఇటువైపు ఉన్నది అపనమ్మకస్తులైన మనుషులు. అటువైపు ఉన్నది న్యాయవంతుడైన దేవుడు, ఇటువైపు ఉన్నది అన్యాయస్తులైన మనుషులు. అటువైపు ఉన్నది మారని దేవుడు, ఇటువైపు ఉన్నది మారిపోయే మనుషులు. అటువైపు ఉన్నది ప్రేమ కలిగిన దేవుడు, ఇటువైపు ఉన్నది దుర్మార్గులైన మనుషులు. ఆయన ఈ మనుషులు కలవడానికి అవ్వదు. ప్రేమ దుర్మార్గం కలిసి ఉండలేవు, పవిత్రత అపవిత్రత కలిసి ఉండలేవు, సత్యము అసత్యము కలిసి ఉండలేవు, న్యాయము అన్యాయము కలిసి ఉండలేవు, ప్రియుల నీతి దుర్నీతి కలిసి ఉండలేవు, నమ్మకత్వం అపనమ్మకత్వం కలిసి ఉండలేవు. కనుక అటువైపున్న దేవుణ్ణి, ఇటువైపున్న పాపులని ఈ 2 కర్రల మధ్య వేలాడి ఒక వ్యక్తి కలపవలసిన ఆవశ్యకత ఉంది. ఎవరొచ్చి కలపగలుగుతారు? ఎవరు దాని మీద వేలాడడానికి సరిపోతారు? మీరు కొంచెం ఆలోచిస్తారు అంటే కొంచెం విశ్లేషించి వివరంగా చెప్తాను. చార్లెస్ రైరీ అనే ఒక వేదాంత పండితుడు, ఆయన ప్రియులారా ఒక సిద్ధాంతాన్ని వ్రాసిన, డివైన్ డిక్రీ, దైవిక శాసనం అనే సిద్ధాంతాన్ని రాసి ఒక కథానికను ఆయన ఇట్లా రాశాడు, ఊహించి ఇట్లా చెప్పినాడు. ఏమిటంటే దేవుడు ఈ భూమిని, ఆకాశాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని, మనుషులను సృజించక మునిపే దేవుడు అనంతజ్ఞాని కదా, దేవుడు సర్వజ్ఞుడు కదా, ఆయనలో కొన్ని ఆలోచనలు అవి నడుస్తున్నాయట. మనం సృష్టిని చేసిన తర్వాత, అందులో మనుషుని చేసిన తర్వాత, ఆ మనుషుని సృష్టికి మీద ఒక రాజుగా నియమించిన తర్వాత ఈ మనుషులు పాపం చేస్తారు. ఈ పాపం చేసిన మనుషులను ఎవరు మనతో కలుపుతారు అనేది దేవునిలో జరుగుతున్న ఒక చిన్న సంభాషణ. దీన్ని గాడ్ హెడ్ డిస్కషన్ అన్నాడు, డివైన్ డిక్రీ అని అన్నాడు. సరే, దేవుని మధ్య సంభాషణ నడుస్తూ ఉంటేను ఈలోగా సంభాషణ వింటున్నటువంటి అక్కడే నిలిచి ఉన్న ఒక దేవదూత, ఉదాహరణకు గబ్రియేల్ అని అనుకుందాం. ఆ గబ్రియేల్ దేవదూత లేచి, దేవా, మనుషులను నిన్ను కలపడానికి ఎవరు కలపగలుగుతారని ఆలోచిస్తున్నావే, ఈ మనుషుల్ని నీతో మనుషుల్ని నేను కలపడానికి పోతాను అని అన్నాడని అనుకుందాం అన్నాడు ఆ భక్తుడు. సరే, నేను వెళ్తానంటే దేవుడు అన్నాడు, గబ్రియేల్, నా గురించి తెలుసా అన్నాడట. గబ్రియేల్ అంటున్నాడు, నీ గురించి నాకు తెలియడం ఏంటి ప్రభువా, నేను బాగా ఎరుగుదును. నువ్వు సార్వభౌముడు అని నాకు తెలుసు, నువ్వు సర్వశక్తిమంతుడు అని నాకు తెలుసు, నీవు సర్వ ప్రసన్నుడు అని నాకు తెలుసు, నీవు సర్వజ్ఞానివని నాకు తెలుసు, నీవు పరిశుద్ధుడు అని నాకు తెలుసు, నువ్వు ప్రేమామయుడు అని నాకు తెలుసు, నువ్వు నీతి న్యాయాలు కలిగిన వాడవని తెలుసు, నీవు సత్యసంధుడు అని నాకు తెలుసు, నువ్వు మార్పు లేని దేవుడు అని తెలుసు, నీ గురించి నాకు అన్నీ తెలుసు అన్నాడు గబ్రియేల్. మంచిది గబ్రియేల్, నా గురించి చాలా విషయాలు చెప్పగలిగావు. సరే, మనుషుల్ని నన్ను కలపడానికి వెళతావా? సరే వెళ్ళు
అని దేవుడే పంపించినాడని ఊహిద్దాం. ఇప్పుడు అదే గబ్రియేల్ నేరుగా బయలుదేరి వచ్చి మన బళ్ళారి మన మీటింగ్కే వచ్చి నిద్రపోతారు. నాకు శరీరం లేదు గనక నాకు అలసట ఉండదండి, నేను నిద్రపోలేను అన్నాడు. ఏమయ్యా, మాకులాగా తిండి తినలేవు, మాకులాగానే నిద్రపోలేవు, మరి మా పక్షంగా నువ్వేం మాట్లాడతావయ్యా? నువ్వు ఒక ఏకపక్షం అయిపోతావు. నువ్వు దైవపక్షంగా నిలబడతావేమో కానీ మా పక్షంగా నిలబడడానికి పనికొచ్చేలా లేవు. చివరికి ఒక్క విషయం అడుగుతాను, దీనికన్నా జవాబు చెప్పు, లేకపోతే మా బళ్ళారి మీటింగ్ వదిలిపెట్టిపో అన్నాను. అడగండి అన్నాడు. ఏం లేదు గబ్రియేల్ గారు, ఎవరైనా చనిపోయినా ఏదైనా కష్టాలు వచ్చినా మేము బాగా ఏడుస్తాం గబ్రియేల్ గారు, నువ్వు ఏడుస్తావా అన్నాను. ఆయన అన్నాడు, ఏమండి, మీకు శరీరం ఉంది గనక భావోద్రేకాలు ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, మీరు ఏడుస్తారు. నాకు శరీరం లేదు గనక నాకేం ఏడుపు వస్తుందండి, నేను ఏడవలేనండి అన్నాడు. ఏమయ్యా, దేవుణ్ణి మమ్మల్ని సంధి చేయడానికి కలపడానికి వచ్చానని చెప్పావు, మరి నువ్వన్నీ ఏకపక్షమయ్యావే. దైవ సంగతులన్నీ నీకు తెలుసు, మా సంగతి ఒక్కడు కూడా తెలిసినట్టు లేదు, మరి మా పక్షంగా నువ్వేం మాట్లాడతావు నీవు? కనుక నువ్వు మధ్యవర్తిగా ఉండడానికి పనికొచ్చేలా లేవు, వెళ్ళు అంటే పాపం గబ్రియేల్ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. పరలోకం వెళ్ళగానే దేవుడు అడుగుతున్నాడు, గబ్రియేల్, మనుషుల్ని నన్ను కలపడానికి వెళ్తానన్నా వెళ్ళావు, ఏమైంది అని అంటే, ఏం చెప్పను ప్రభువా, అక్కడెవడో బళ్ళారు మీటింగులు ఉన్నాడు, గంపనో వేసుకుని నా మీద పడిపోతే ఆడు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేక వెనక్కి వచ్చాను. నీ గురించి సంగతులన్నీ నాకు తెలుసు కానీ వాళ్ళ గురించిన సంగతులు నాకు ఏ అనుభవం నాకు లేదు, అందుకే వెనక్కి వచ్చాను అన్నాడు. మరి ఎట్లా? మనుషులు మనము శత్రుత్వంతో మిగిలిపోవడమేనా? ఈ మనుషులు మనం ప్రేమించిన మనుషులు మీరెప్పుడూ మనకు దూరంగా మిగిలిపోవటమేనా అంటే, వినండి, త్రిత్వం అందున్న రెండో వ్యక్తి వాక్యమైన ఆయన అంటున్నాడు, తండ్రి నేను వెళతాను, నన్ను పంపించండి. ఎలా పంపించమన్నాడు, ఎలా వచ్చాడో చదువుతాను చూడండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 48:16. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడిని కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఆది నుంచి నేను రహస్యంగా మాట్లాడిన వాడిని కాను. ఆది అనేది అది పుట్టిన కాలం మొదలుకొని నేనక్కడ ఉన్నవాడును. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు పంపగా కన్యమరియ పొట్టలో నుంచి యేసుక్రీస్తుగా ఆయన ఈ లోకమునకు వచ్చాడు. ఇప్పుడు ఆయనే మన మీటింగ్కి వస్తున్నాడని మళ్ళీ అనుకుందాం. ఆయన మన మీటింగ్కి వస్తుండగా అడుగుతున్నాను, ఏయ్ ఎవరండి మీరు అన్నాను. నా పేరు వాక్యం అంటారండి, కానీ భూమి మీద నా పేరు యేసు. మంచిదండి, యేసు గారు ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకం నుంచి వచ్చాను. ఏ పని మీద వచ్చారు? దైవత్వానికి మానవత్వానికి శత్రుత్వం ఉందండి, దేవుడు మనుషులు కలిసి ఉండలేని పరిస్థితులు ఉన్నాయి, దేవుణ్ణి మనుషులతో, మనుషులను దేవునితో కలపడానికి నేను వచ్చాను అన్నాడు. మంచిది, యేసుక్రీస్తు గారు చాలా గొప్ప పని మీదే వచ్చారు, కానీ దేవుని సంగతి నీకు తెలుసా అన్నాను. దేవుని సంగతి తెలియడం ఏంటి, నేనే దేవుడునైతేను అన్నాడు. మంచిదండి యేసుక్రీస్తు గారు, మరి మా సంగతి మీకు తెలుసా అన్నాను. మీ సంగతి తెలియాలా? అడగండి చెబుతానన్నాడు. ఏమి లేదు యేసుక్రీస్తు గారు, మేము బాగా తింటాం, మరి మీరు తింటారా అన్నాను. ఆయన అంటున్నాడు, మీరేం తింటారయ్యా బాబు, మీకేం ఆకలి అవుతుంది? మీకు ఎప్పుడైనా ఆకలేసి తినాలి అనుకుంటే ఎవరైనా వండేవారు ఆగుతారు, ఎవరైనా వడ్డించేవారు ఆగుతారు. కానీ నాకెంత ఆకలో తెలుసా? ఎవరో వండేవారు ఆగలేకపోయాను, ఎవరో వడ్డించేవారు ఆగలేకపోయాను, చెట్టుకున్న పచ్చికాయలు తిందామని ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాను. కావాలంటే చదువుకో అన్నాడు. ఎక్కడ చదవను? మార్క్స్ వార్త 11వ అధ్యాయం 12-13 వచనాలు. మరునాడు వారు బేతని నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. ఇప్పుడు చెప్పు, మీకు ఆకలి ఎక్కువ, నాకు ఆకలి ఎక్కువ?
మీ ఆకలి తెచ్చుకోవడానికి ఎవరు వండేవారు కాగుతారు, ఎవరైనా వడ్డించేవారు కాగుతారు. నేను ఎవరు వండేవారు కాగలేదు, ఎవరు వడ్డించేవారు కాగలేదు, నేను పచ్చికాయలు తిందామని పోయాను అన్నాడు. ప్రభా, నువ్వేదో మాకు సరిపోయినట్లున్నావే, మాకులాగే నీకు ఆకలి అవుతుంది, సంతోషం. ఏమనుకోకండి యేసుక్రీస్తు గారు, మేము బాగా నిద్రపోతాం, మరి నువ్వు నిద్రపోతావా అన్నాను. మీరేమి నిద్రపోతారయ్యా, ఎవడైనా చప్పుడు చేసినా, ఎవడైనా అల్లరి చేసినా మీరు నిద్రపోలేరు. నేను ఎంత బాగా నిద్రపోతానో తెలుసా? నేను సముద్రం మీద ప్రయాణం చేస్తున్న ఒక మారు గాలి రేగింది, తుఫాను వచ్చింది, అలలు వచ్చి ధోనిని కొడుతున్నాయి. నేను ప్రశాంతంగా ఓడలో నిద్రపోయాను. కావాలంటే చదువుకో అన్నాడు. ఎక్కడ చదవను? మత్తయి సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. అంతటి సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను, అప్పుడు ఆయన నిద్రించుచుండగా అని రాసి ఉంది. మనకలాగే తింటున్నాడు, మనకలాగనే నిద్రపోతున్నాడు. వినండి ప్రియులారా, యేసుప్రభు మరొక్క మాట ఏమనుకోకండి, మాకేదైనా కష్టం కలిగినా, ఎవరైనా చనిపోయినా మేము ఏడుస్తామండి. యేసుక్రీస్తు గారు, మీరు ఏడుస్తారా అన్నాను. మీరేం ఏడుస్తారయ్యా, మేమని దొంగేడుపులైతేను? మావి దొంగేడుపులా? అవునవును, ఎవరైనా చచ్చిపోతే బరియల గ్రౌండ్ వరకు వెళ్ళి సమాధి చేసిన తర్వాత అటువైపు నుంచి ఇంటికి వచ్చేసి జోకులు వేసుకుని నవ్వుకొని వస్తారు మీరు. కానీ నా స్నేహితుడు ఒకడు సమాధి చేయబడి 4 రోజులు అయ్యింది, కానీ నేను అక్కడికి వెళ్ళి కన్నీరు కార్చాను తెలుసా? కావాలంటే చదువుకో. యోహాను సువార్త 11:35లో ఉంది, యేసు కన్నీళ్ళు విడిచెను. ఇంత వివరణ మీకు ఎందుకు ఇస్తున్నానంటే, అక్కా చెల్లి తమ్ముడన్నా వినండి, నువ్వు ఏ యేసు ప్రభువునైతే నమ్మావో, ఆ శిలువ మీద వేలాడిన ఈ శిలువధారి గురించి కనీసం అవగాహన మనకు లేకపోతే శిలువ శక్తిని ఏమి అనుభవిస్తామో చెప్పండి? ఆయన ఎవరో తెలుసా? దైవత్వానికి దేవుడు. దేవుణ్ణి మనుషుల్ని కలపడానికి ఈ లోకమునకు వచ్చిన మానవత్వానికి ఆయన మనిషి. 100% దేవుడే, 100% మనిషే. అందుకే దేవుణ్ణి మనిషిని తనలో కలుపుకోవడానికి లోకానికి వచ్చిన వాడు. అలాంటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తే. అటువంటి వ్యక్తి ప్రపంచంలో వేరొకడు లేడు. అందుకని ఇంగ్లీష్లో అంటారు, జీసస్ క్రైస్ట్ ఈజ్ ఏ హైపోస్టాటిక్ యూనియన్ వన్. 2 స్వభావాల మిళితమైన వ్యక్తి. ఈ భూమి మీద మనుషులకు మానవ కళ్యాణం జరిగించే నిమిత్తమై దైవత్వానికి దేవుడైన వాడు మానవుల పక్షంగా ఉండేందుకు మనిషిగా వచ్చి అతని లోపల దైవత్వం మానవత్వం మేళవించిన ఒక దైవిక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. అటువంటి వ్యక్తి ప్రపంచంలో వేరొక వ్యక్తి ఎవరునూ లేరు ప్రియులారా. అందుకనే పౌలు రాశాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. చేతులెత్తి దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇది అర్థమైతే ఇప్పుడు చెప్తాను రండి ప్రియులారా. ఈ నిడివి కర్ర మన మీద పడాలనుకుంటుంది, అదే ధర్మశాస్త్రపు కర్ర. అడ్డు కర్ర ఏమో అడ్డం పడాలనుకుంటుంది, అదే కృపాకర్ర. ఈ 2 కర్రలు కలిస్తేనే తప్ప, వినండి ప్రియులారా, మనకు మేలు లేదు గనక ఈ 2 కర్రలు కలవాలనంటే ఆ మధ్యలోకి రావలసిన వాడు, ఆ కర్రల మీదకి రావలసిన వాడు దైవత్వానికి దేవుడై ఉండాలి, మానవత్వానికి మనిషి అయి ఉండాలి. అలాంటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన వేలాడిన ఆ శిలువ మహత్తరమైన శక్తి కలిగింది. అన్ని శిలువల్లో శక్తులుండవు. 2000 సంవత్సరాల క్రిందట గొల్గొతా కొండ మీద 3 శిలువలు ఉండగా అందులో మధ్య శిలువలో యేసుక్రీస్తు వేలాడినాడే. ఆ శిలువకు మహత్తరమైన శక్తి ఉంది. దాని శక్తి ఏంటో ఈ రాత్రి ఒక 3 మంచి తలంపులు వివరిస్తాను. ఆలోచించండి. ఇది మీ అనుభవం అయితే స్తోత్రం చెప్పింటిగా పొండి. ఈ శక్తి ఇంకా మన అనుభవంలోకి రాకపోతే పశ్చాత్తాపడే శక్తిని పొందుకొని మన బలహీనతలకు చాలినంత బలం పొందుకొని ఈ స్థలం నుంచి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. రండి ప్రియులారా, మొదటి మాట చెప్తాను. ఏంటి సిలువకున్న శక్తి? ప్రియులారా, ఏంటి సిలువకున్న శక్తి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం
కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ఏమిటి సిలువకున్న శక్తి అంటారా? పరిశుద్ధుడైన దేవుణ్ణి ఒక పాపపు ముద్దలాగా వేలాడదీయగలిగింది. ఆ సిలువ మీద వేలాడిన వాడు పరిశుద్ధుడు. వేల్పులలో నీకు సముడెవడు, పరిశుద్ధతను బట్టి చూడగా నీవు మహనీయుడవు అని పాడారు ఎర్ర సముద్రం దాటి వచ్చిన తరువాత ఇశ్రాయేలీయులు. యెషయా భక్తుడు ఈ పరిశుద్ధుని యొక్క దర్శనం చూసినప్పుడు ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుని ఉండగా ఆయన సముఖమందున్న శరాపులు అనబడినటువంటి దూతలు 2 రెక్కలతో తమ ముఖాన్ని 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పేసుకుని 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. వింటున్నారా? ఈ బైబిల్ ఏ దేవుని గురించి అయితే మాట్లాడుతుందో, నేను ఈ రాత్రి ఏ యేసుని గురించి అయితే ప్రకటిస్తున్నానో ఆ యేసు మహాపరిశుద్ధుడు. దేవదూతలే ఆయన పరిశుద్ధతను చూడలేని వారు. మరి ఆయన సంగతి ఇంకోటి చెప్పన, హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. అంటే పాపమును చూడలేనంత నిష్కలంకమైన పవిత్రమైన కన్నులు కలిగిన వాడు ఆయన. ఇవన్నీ ఒక దగ్గర తీసుకుని వచ్చి, ఈ సారాంశం అంతా ఒక దగ్గర తీసుకుని వచ్చి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో భక్తుడు ఇలా రాశాడు, పవిత్రుడను నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. యేసు పవిత్రుడు, యేసు నిర్దోషి, యేసు నిష్కల్మషుడు, యేసు పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడు. మనుషుల్లాగా కామానికో క్రోధానికో లోభానికో మోహానికో మదానికో మత్సరానికో లోనైపోయిన వాడు కాదు. ఆయన అరిషడ్వర్గాలు జయించిన వాడు. కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలకు అతీతుడు ఆయన. అందుకనే ప్రియులారా, 3.5 సంవత్సరాలు ఆయన వెనుక తిరిగిన పేతురు అనే భక్తుడు ఇలా అన్నాడు. ఈ మాట దేవుని పిల్లలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏమన్నాడో తెలుసండి? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఉంది, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడ. హి డిడ్ నో సిన్. ఆయన పాపమే చేయలేదు. ఆయనతో పాటు నడిచిన మరొక వ్యక్తి ఈ మాట రాశాడు. యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమియూ లేదు. ఈ హ్యాడ్ నో సిన్. పాపమేమియూ లేనివాడు, పాపమే చెయ్యనివాడు, పాపమే లేనివాడు. ఇందాక చదివానే పౌలు చెప్పిన మాట 2 కొరింథీ 5:21లో, ఆయన పాపమే ఎరగనవాడు. ఈ న్యూ నో సిన్. పాపమే ఎరగనవాడు. అటువంటి మహాపరిశుద్ధుణ్ణి ఈ 2 కర్రలు, ఈ సిలువ ఏం చేసినాయి అనంటే ఒక పాప ముద్దలాగా వేలాడదీశాయి. భూమి మీద ఉన్న సమస్త మానవ జాతి యొక్క పాపమంతా, దానికి రావాల్సిన శిక్ష అంతా అది ఆయన మీద మోపబడగా, ఈ సిలువ పరిశుద్ధుడైన ఆ దేవుణ్ణి ఒక పాప ముద్దలాగా తయారు చేసి పెట్టింది. అది సిలువకున్న శక్తి. పరిశుద్ధుడైన దేవుణ్ణి పాపముగా పాపిగా కాదు. యేసు ఎన్నడూ పాపి కాడు. పరిశుద్ధుడైన దేవుణ్ణి పాపముగా చేసింది అది ఆయన వైపు చేసిన కార్యం. మనకేం చేసిందో తెలుసా? పాపులమైన మనకు దేవుని నీతిని తెచ్చిపెట్టింది.
నీ కులం ఏదైనా, నీ జాతి ఏదైనా, నీ మతం ఏదైనా, నీ బంధుబలగం ఎంతున్నా, నీ ఆస్తిపాస్తులు ఎంతున్నా, నీ చదువు సంచయాలు ఎంతున్నా, నేనైనా మీరైనా పాప స్వభావంతో పుట్టిన వారం, పాప పనులు చేసిన వారం, మనం పాపులం. అటువంటి పాపులకు ఈ సిలువ ఏం తెచ్చిపెట్టింది అంటే దేవుని నీతిని తెచ్చిపెట్టిందంట. దేవుని నీతి అంటే అర్థం ఇలా చెప్తాను వినండి. గాడ్స్ రైచియస్నెస్ ఈజ్ ఈక్వల్ టు రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుని నీతి అనగా దేవునితో సత్సంబంధములోనికి వచ్చుట. ఇక్కడ నేనైనా మరొకరైనా ప్రార్థన చేయవలసి వస్తే ప్రార్థించినప్పుడు పరలోకమందున మా తండ్రి అని మొదలు పెడతాం. ఎవరినండి తండ్రి అని పిలుస్తున్నాము? యెషయా గ్రంథం 66:1 రాసి ఉంటుంది, ఆకాశము నా సింహాసనం, ఈ భూమి నా పాదపీఠం అని సెలవిచ్చిన వాడు ఆయన. ఆకాశము నా సింహాసనం, ఈ భూమి నా పాదపీఠం అని సెలవిచ్చిన వాడు ఆయన. 1 తిమోతి 6:16 మన సమీపింపరాని మహా తేజస్సులో ఆయన మాత్రమే వసించే అమరత్వం కలిగినటువంటి వాడు ఆయన. అటువంటి ఆయనను తండ్రి అని ఎట్లా పిలుస్తున్నామండి? ఇది సిలువ తీసుకుని వచ్చిన ఆశీర్వాదం, సిలువ శక్తి అందించిన దీవెన. అది ఏమిటనంటే మీరంటే పాపులమైన మనకు దేవునితో సంబంధాన్ని తెచ్చిపెట్టగా ఈ రోజున దేవుని తండ్రి అని పిలుస్తూ ఆయన పిల్లలమయ్యే భాగ్యం మనకు దొరికింది. ఈ రోజున దేవుని తండ్రి అని పిలవడంతో పాటు ఆయనతో సంబంధం కలిగిన దేవుని పిల్లలుగా మనం మారిపోయినాం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? ఇప్పుడు చెప్తాను వినండి. మరి దేవునితో సంబంధం నీకు ఏర్పడిందా? ఆయన నీకు తండ్రేనా? ఈ గొప్ప అనుభవం మన సొంతం కావాలి అంటే మన పాపముల విషయమై మన పశ్చాత్తాపడిన వాళ్ళము కావాలి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళము కావాలి. ఈ రెండు మేళవించి, ఈ రెండు కలిస్తేనే దేవుని యందు విశ్వాసం, మన పాపముల విషయమై పశ్చాత్తాపం, ఈ రెండు కలిగితే దేవునితో సంబంధం మనకు ఏర్పడుతుంది. దానినే మారు మనస్సు అనుభవం అని అంటారు. అక్క, చెల్లి, తమ్ముడన్న ఇలా అడుగుతాను, దేవునితో నీకు సంబంధం ఏర్పడిందా? నీ పాపక్షమాపణ కొరకై ఆయన పాపముగా చేయబడి నీ పాపమునకు రావాల్సిన శిక్ష అంతటిని ఆయన అనుభవించి నీకు తన దేవునితో సంబంధం తెచ్చిపెట్టాడని నిజముగానే గుర్తించావా? నువ్వు మారు మనసు పొందిన రోజేది? నువ్వు పాపక్షమాపణ పొందిన రోజేది? ఇప్పుడే దైవజనులు శ్రీనివాస్ గారు చెప్పారు, ఇదే స్థలములో దేవుని ఆత్మ చేత సంధించబడగా ఇదే గ్రౌండ్లో మారు మనసు పొందాను. 16 సంవత్సరాల యవ్వన ప్రాయంలో చెప్పుకోవడానికి ఒక అనుభవం ఉంది. ఏ రోజున మారు మనసు పొందావు? ఏ రోజున దేవుని ఇంట్లో పుట్టావు? ఏ రోజున నీ పాపాల విషయమై పెళ్ళు మనట్లా పగిలిపోయావు పశ్చాత్తాపంతో? ఏదైనా ఉందనంటే ఇవేమీ లేవు కానండి, మేము పుట్టుక నుంచి క్రైస్తవులు అంటుంటారు కొంతమంది. పుట్టు క్రైస్తవులు ఉండరు, అందరూ పాపిస్తోలే. నేను పుట్టు క్రైస్తవురాలంటే పాపిష్టి క్రైస్తవురాలు అన్నమాట. నువ్వు నేను పుట్టు క్రైస్తవుడు అంటే పాపిష్టి క్రైస్తవుడు అన్నమాట. మారు మనసు పొంది రక్షించబడితేనే నువ్వు క్రైస్తవురాలివి. మళ్ళీ మీరు అడగచ్చు, బ్రదర్ నేను కూడా ప్రార్థన చేస్తున్నాను కదండి, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, భలే ప్రార్థన చేస్తున్నానండి. చేస్తే చెయ్యొచ్చు, కానీ ఆయనకు నీకు ఏమైనా సంబంధం ఏర్పడిందా? ఇలా మీతో చెప్పనివ్వండి. అమ్మ ఇంట్లో ఉంటే పిల్లగాడు వచ్చి అన్నాడు, అమ్మ ఆకలవుతుంది అన్నం పెట్టవే అన్నాడు. ఆ ఇంటి బయట గేటు బయట ఉండి ఎవడు అరుస్తున్నాడు, అమ్మా ఆకలి అయిపోతుంది తల్లి, కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా అన్నాడు. లోపలుండోడు పిలిచింది అమ్మని, గేటు బయట ఉండి పిలిచినోడు అమ్మ అన్నాడు. ఇంట్లో ఉన్న పిల్లగాడు ఆకలవుతుందన్నాడు, ఆ బయట ఉండి గేటు బయట ఉన్నాడు ఆకలవుతుందన్నాడు. ఈ పిల్లాడు అన్నం పెట్టమన్నాడు, వాడు కూడా అన్నం పెట్టమన్నాడు. ఆ తల్లి మొదట ప్లేట్లో అన్నం వేసి బాగా కలిపి పిల్లాడికి గోరుముద్దలు పెడుతుంది. ఆ గేటు బయట ఉన్నాడు ఎవడోనంటే బికారివాడు, అడుక్కునేవాడు. ఏదైనా అవకాశం ఉంటే ముద్ద పడేస్తుంది, లేదంటే వెలవయ్యా అంటుందన్నమాట.
కనుక ఈ విషయం ఎందుకు చెప్పానో తెలుసా? పరలోకమందున తండ్రి అని పిలిస్తే నువ్వు ఇంట్లో ఉన్న కొడుకులాగా పిలుస్తున్నావా, లేదా గేటు బయట ఉన్న బికారివాడలా పిలుస్తున్నావా? బికారివాడా. ఈ రోజున క్రైస్తవ సంఘాలలో, మన్నించండి ఇలా చెబుతున్నందుకు, మారు మనసు పాపక్షమ అనుభవం లేకుండానే, నా పాప క్షమాపణ కొరకై నా యేసు ప్రభు శిలువలో ఈ బలిదానం చేసినాడని గ్రహింపు లేకుండానే, పశ్చాత్తాపం లేకుండానే మేము దేవుని తండ్రి అంటామండి. అంటే ఎట్లా అంటావండి? ఇంట్లో ఉన్న కొడుకులాగా అంటున్నావా, గేటు బయకున్న అడుక్కునే వాళ్ళలాగా పిలుస్తున్నావా? నువ్వు ఇంట్లో ఉన్న కుమార్తెవా, లేక గేటు బయట ఉన్న బికారీ దానివా? నువ్వు ఇంట్లో ఉన్న కుమారుడువా, లేక గేటు బయట ఉన్న బికారి వాడవా? మోసపోవద్దు ప్రియులారా, దగా పడతారు, భంగపడతారు ఒక రోజున. నిజమైన మారు మనసు అనుభవం, నా పాపం యొక్క శిక్షను నా యేసు శిలువలో పొందినాడు. ఆ శిలువ ఏం చేసిందనంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి పాపముగా చేసింది. పాపినైన నాకు ఆ మహాదేవునితో సంబంధం తెచ్చింది. ఆ దేవునితో సంబంధం కలిగిన వాడను అని గ్రహింపుంటేనే శిలువ శక్తి అనుభవించినట్టు లెక్క. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకటి చెప్పాను, రెండో చెప్తాను రండి, టైం అవుతుంది గనక. రెండవ సంగతి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నా. 2 కొరింథీ 8:9 చూడండి, ఇలా రాసి ఉంది: మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఈ వచనం నాకేమి నేర్పిస్తుందంటే, సిలువకున్న మహత్తరమైన శక్తి ఏంటో తెలుసా? దేవుడు ధనవంతుడు, యేసు చాలా ధనవంతుడు. 50వ కీర్తనలు అంటాడు, లోకము దాని సంపూర్ణత నాదే. అదే 50 కీర్తనలు అంటాడు, 1000 కొండల మీద పశువులు నావే. అదే 50 కీర్తనలు అంటాడు, పొలములోని పశువాదులు నావే. అదే 50 కీర్తనలు అంటాడు, సముద్రంలో జలచరములు నావే. అదే 50 కీర్తనలు అంటాడు, ఆకాశమందున పక్షులు నావే అన్నాడు. తర్వాత హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 8-9 వచనాలు అంటాడు, వెండి నాది, బంగారం నాది అన్నాడు. ఎంత ధనవంతుడండి ఈయన! లోకము దాని సంపూర్ణత ఆయనవే, 1000 కొండల మీద పశువులు ఆయనవే, ఆకాశమందు పక్షులు ఆయనవే, సముద్రాల్లో ఉన్న జలచరాలు ఆయనవే, వెండి ఆయనదే, బంగారం ఆయనదే. అటువంటి ధనవంతుణ్ణి ఈ శిలువ దరిద్రునిగా చేసింది. యేసు ప్రభు ఎప్పుడు దరిద్రుడో చెప్పమంటారా? వినండి ప్రియులారా. ఆయన పశువుల శాల దగ్గర పుట్టి ఆ తొట్టులో పరుండబెట్టబడ్డాడని ఆయన దరిద్రుడు అనుకుంటారు. లేదు, సత్రంలో స్థలము లేదు. ఏమండి, ఆ పశువుల తొట్టెలో ఆయన పరుండబెట్టినారంతే. కానీ దరిద్రుడేం కాదు. దరిద్రుడై ఉంటే మరియ యోసేపులు యేసు ప్రభును దేవాలయంలో తెచ్చినప్పుడు ఎవల పిండో లేదా గోధుమ పిండో అర్పించుండాలిగా, దరిద్రులై ఉంటే. కానీ వాళ్ళు ప్రియులారా పక్షులు అర్పించినారు యేసును తీసుకుని వచ్చి. పక్షులు మధ్యతరగతి కుటుంబీకుల అర్పణ. గొర్రె, మేక, కోడిదూడ ధనవంతుల అర్పణ. ఎవల పిండి, గోధుమ పిండి దరిద్రుల యొక్క అర్పణ. యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చి వారు ఎవల పిండి, గోధుమ పిండి అర్పించలేదండి, వారు పక్షులను అర్పించినారంటే ఆయన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నాడు. ఇంకొక విషయం చెప్తాను వినండి. ఒక మారు మాత్రం ఇలా అనవలసి వచ్చింది ఆయన. ఏమన్నారు తెలుసండి? నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చడానికి స్థలము లేదని ఒకసారి చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఒకడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసుతో వెళ్ళిపోతే కూడు గడుస్తుందని, యేసు ప్రభువుతో వెళ్ళిపోతే కంఫర్ట్స్ దొరుకుతాయని, ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్తే నీ వెనకాల వస్తానన్నాడు. వాడిని ఉద్దేశించి నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చిన స్థలము లేదని ఒక మారు చెప్పినారు. కానీ ఆయనేమి దరిద్రుడు కాదు భూమి మీద. ఇలా చెప్తే మీకు తెలుస్తుంది. మన బళ్ళారి మున్సిపాలిటీ కార్పొరేషన్ బస్ స్టాండ్లోనూ రైల్వే స్టేషన్లో ఉన్న బికారి వాళ్ళు పన్ను కట్టండిరా అని అడగదు.
ఒకవేళ మన మున్సిపాలిటీలు, మన పంచాయతీలు, మన కార్పొరేషన్లు దరిద్రులకు పన్నులు అడుక్కుని కట్టించుకుంటే అసలు అంతకంటే దిక్కుమాల మున్సిపాలిటీలు, పంచాయతీలు మరొకట్లేవని లెక్క. అడుక్కునే వాళ్ళ దగ్గర పనులు అడగడం ఏంటండి? దరిద్రుల దగ్గర పనులు అడుక్కోవడం ఏంటి? అడగరండి. కానీ యేసు దగ్గరికి వచ్చాడు ఒకడు, ఎవడు పేతురుని పిలిచాడు. ఏయ్ పేతురు, మీ గురువు గారు ఇగో మీ ప్రభు అర్షకుల పన్ను చెల్లించడా అనంటే ఆ మాట యేసయ్య చెవిలో పడగానే, పేతురు ఇగో గాలం తీసుకుని వెళ్ళు, ఒక చేప పడుతుంది, అందులో షెకెలు దొరుకుతుంది, నీ పన్ను అరశకెలు కట్టు, నా పన్ను అరశకెలు కట్టేసాయి, ట్యాక్స్ పే చెయ్యి అన్నాడు. యేసు ప్రభు ట్యాక్స్ పేయర్, ఆయన పన్నులు కట్టినోడు, ఆయన దరిద్రుడు కాదు. ఇంకొక ఇలా చెప్తాను, మనం ఇంటికి బెగ్గర్స్ వస్తుంటారు అడుక్కోవడానికి, వాళ్ళకి ఏదో ఇవ్వడానికి ఏదో ఉంటే పడేస్తామేమో కానీ వారికి ఒక స్పెషల్ ఫండ్ ఏది మన ఇంటి దగ్గర ఉండదే. కానీ యేసు ప్రభు దగ్గర బికారి వాళ్ళ కొరకు, పేదవాళ్ళ కొరకు స్పెషల్ ఫండ్ ఉంచుకున్నాడు ఆయన. ఆ సంచిని ఇస్కరియోతు యోధా చేతిలో పెట్టాడు. పేదవాళ్ళ నిధి ఒకటి పెట్టుకున్నాడు ఆయన. ఆయనే భూమి మీద దరిద్రుడు కాదు. ఒక ధనవంతుడు వస్తేను నీ ఆస్తి నమ్మి బీదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించవయ్యా అన్నాడు కానీ నేను బీదవాడిన డబ్బు నాకు ఇయ్యు అని ఆయన ఎప్పుడూ అడగలేదండి. ధనవంతుడైన ఆ దేవుడు ఎప్పుడు దరిద్రుడైనాడంటే అక్కడ దరిద్రుడు కాదు ఆయన, భూమి మీద కూడా దరిద్రుడు కాదు ఆయన. మరి ఎప్పుడు దరిద్రుడు అంటే ఆకాశానికి భూమికి మధ్యలో ఆ రెండు కర్రల మీద వేలాడుతూ కనబడుతున్నాడే, అక్కడ కనబడుతుంది ఆయన దరిద్రతంతా. గోచిగుడ్డలతో వేలాడుతున్నాడు. ధనవంతుడైన దేవుణ్ణి ఈ శిలువ దరిద్రునిగా వేలాడదీసింది. ఇప్పుడు చెప్తాను వినండి, యేసుకు అలాంటి కార్యం చేసిందండి ఈ శిలువ. అందుకే అది శక్తి కలిగింది. పాపమెరగను ఆయన్ను పాపముగా చేసింది, ధనవంతుడైన ఆయనను దరిద్రునిగా వేలాడదీసింది. మరి మనకేం తెచ్చిందంటే దరిద్రులమైన మనలను ధనవంతులుగా చేసింది. ఈ వచనం కొంచెం అపార్థం చేయబడుతుంది. వినండి. కొంతమంది యేసు ప్రభు నమ్మేనన్నా ఏం ధనవంతుడయ్యాను అనుకుంటున్నారు. చెప్తాను వినండి మీకేంటో. యేసు ప్రభు నమ్మేనండి ఏం ధనవంతుడయ్యాను, 3 అంతస్తుల మేడ రాలేదు, ఇంటి వెనక 3 ఎకరాల భూమి దొరకలేదు, ఏమండి ఇంటి ముందు మారుతి కారు లేదు, బ్యాంకులో 3 లక్షలు లేదు, ఏం ధనవంతుడయ్యాను? ఈ వచ్చిన అబద్ధమా? లేదు, మన అవగాహనలో లోపం ఉంది. వినండి, యేసుక్రీస్తు ధనవంతునిగా చేయటం అని అంటే అర్థం నీ ఇంటి ముందు మారుతి కారు, నీ ఇల్లు ఒక 3 అంతస్తుల మేడ, నీ ఇంటికి 3 ఎకరాల భూమి, నీ బ్యాంక్ అకౌంట్లో 3 లక్షల రూపాయలు, నీ ఇంటి ముందు మారుతి కారు ఉండడం కాదు ధనవంతుడు అంటే. బైబిల్ భాషలో ఏది ధనవంతులు అంటే ఏ సమయం మనకి ఏది అవసరమో అది దేవుని వల్ల పొందినోడే నిజమైన ధనవంతుడు. ఇక్కడ చాలామంది ధనవంతులు ఉన్నారు. హల్లెలూయా. సిలువ తెచ్చిన ఆశీర్వాదం అండి అది, సిలువ తీసుకుని వచ్చిన దీవెనండి అది. ఏ సమయం మనకు ఏది అవసరమో అది దేవుని వల్ల తీర్చబడుతున్న వారే నిజమైన సంపన్నులండి. అన్నీ ఉండి అవసరానికి ఏదీ లేకపోతే ఆడేం ధనవంతుడు, బికారుడు కాకపోతేను. అన్నీ ఉన్నాయంట, అవసరానికి ఏది దొరకడం లేదు వాడికి, వాడేం ధనవంతుడు? ఏమీ లేకపోయినా ఏ సమయానికి ఏది అవసరమో అది దేవుని వల్ల తీర్చబడుతున్న దేవుని పిల్లలైన మీరున్నారు చూడండి, మీరు నిజమైన ధనవంతులు అంటుంది బైబిల్. ఇది అర్థం చేసుకుంటే ప్రియులారా, యేసుక్రీస్తునందు ఆ శిలువ శక్తి వలన నేను ధనవంతుడను. ఫిలిప్పీ పత్రిక 4:19 యేసు ఆశీర్వాదం కొన్నాడు. శిలువ మీద దరిద్రుడిగా వ్రేలాడి ఈ ఆశీర్వాదం కొన్నాడు. అందుకే ఇలా రాసి ఉంది, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అర్థమవుతుంది అనుకుంటున్నాను. క్రీస్తు దేవుని శక్తి, ఆయనలో ఉన్నది శిలువ శక్తి. ఆ శిలువకున్న శక్తి ఎంత గొప్పది అంటే పరిశుద్ధుణ్ణి పాపముగా వేలాడదీసి పాపులమైన మనకు పరిశుద్ధులతో సంబంధం తెచ్చిపెట్టింది. ధనవంతుడైన దేవుణ్ణి దరిద్రునిగా వేలాడదీసి
దరిద్రులమైన మనకు ప్రతి అవసరము తీర్చబడి ధనవంతులుగా మనల్ని చేసింది. ఇంతకంటే ఎక్కువ వివరించలేను. 2 చెప్పి ముగింపుకు వస్తా. 3 చదువుతాను చూడండి. గలతీయులకు రాసిన పత్రిక చదువుతున్నాను. 3వ అధ్యాయం 13, 14 వచనాలు ఇలా ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 3, 13, 14. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు ద్వారా అన్ని జనులు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మన ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉంది. అక్కా చెల్లి తమ్ముడన్న శ్రద్ధగా వినండి. యేసు ఆశీర్వాదమునకు కర్త. ద ఆథర్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. అనుమానమే లేదు. యేసు క్రీస్తే ఆశీర్వాదమునకు సాధనం. ద మీన్స్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. నో డౌట్, అది అనుమానమే లేదు. ఆశీర్వాదం కర్త ఆయనే, ఆశీర్వాదం సాధనం ఆయనే, ఆశీర్వాద మాధ్యమం ఆయనే. అందుకే ఎఫెసీ 1:3 రాసి ఉంటుంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఆయన పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. యేసు మినహాయించి మనిషికి ఆశీర్వాదం లేదు. యేసే ఆశీర్వాదమైన కర్త, యేసే ఆశీర్వాదానికి సాధనం, యేసే ఆశీర్వాదానికి మాధ్యమం. అటువంటి యేసును ఈ సిలువ ఎట్లా వేలాడదీసిందంటే శాపగ్రస్తునిగా వేలాడదీసింది. ధర్మశాస్త్రంలో అదే రాసింది. మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాసి ఉంది. ఆశీర్వాదానికి కర్త, సాధన, మాధ్యమైన యేసును ఈ సిలువ దాని శక్తితో ఒక శాపగ్రస్తునిగా వేలాడదీసింది. అది యేసుకు చేసిన పని. అది మరి మనకేం చేసింది అంటే శాపగ్రస్తులమైన మనకు ఆశీర్వాదము తెచ్చిపెట్టింది. మనము శాపగ్రస్తులం. ఎలాగో చెప్పనా? బాగా వినండి ప్రియులారా. నీ కులం ఏదైనా, నీ జాతి ఏదైనా, నీ మతం ఏదైనా, నీ ప్రాంతం ఏదైనా, నీ భాష ఏదైనా, నా భాష ఏదైనా, మనము దేవుని దృష్టిలో శాపగ్రస్తులం. దేనిని బట్టి? చదువుతాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. 1 కొరింథీ 16:22. ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక, ప్రభు వచ్చుచున్నాడు. మరణాత. ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపించబడునుగాక. ఎవరండి శాపగ్రస్తుడు అంటే? ప్రభువుని ప్రేమింపనివాడు. ఏ ప్రభు అయితే నేను సృష్టించినాడో, ఏ ప్రభు అయితే నీ పాప శాపాల కొరకు సిలువలో మరణించి నీకు క్షమాపణ, విమోచన తెచ్చిపెట్టినాడో, ఆ ప్రభువుని ప్రేమించక నీవు ఆయన ద్వేషిస్తూ బ్రతుకుతున్నావంటే మనమే శాపగ్రస్తులం అంటుంది లేఖనం. ఇదొక కారణం. 2వ కారణం చెప్తాను వినండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనములో ఉంటుంది, ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నయు చేయుట యందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడే. ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు శాపగ్రస్తుడు. ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఎవడును ఈ భూమి మీద ఏ నరుడును ధర్మశాస్త్రం అంతా నెరవేర్చి వారు, ప్రియ మిత్రులారా వినండి, వారు దేవుని దృష్టికి నీతిమంతులు కాలేరు. మనం ఎవరమైనా ప్రియులారా, మనము ధర్మశాస్త్రం నెరవేర్చని శాపగ్రస్తులమే. ఇలాంటి శాపగ్రస్తులమైన మనల్ని ఆశీర్వాదంగా చేస్తుందంట సిలువ. ఆశీర్వాదంగా చేయటం అంటే అబ్రాహాము పొందిన ఆశీర్వచనం పొందడం. అబ్రాహాము పొందిన ఆశీర్వచనం ఏంటో చెప్పనా ప్రియులారా? హే అబ్రాహాము, నీ వలన నీ సంతాన మూలముగా భూమి మీద ఉన్న సమస్త జనులు ఆశీర్వదించబడతారు. అబ్రాహాము పొందిన ఆశీర్వచనం ఏంటనంటే నీ ద్వారా, నీ సంతాన మూలముగా అనేకులు ఆశీర్వదించబడతారు. శాపగ్రస్తురాలమైన నీకు, శాపగ్రస్తుడమైన నీకు ఆయన తీసుకుని వచ్చిన ఆశీర్వచనం ఏంటో తెలుసా? నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి.
నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి. నీ ద్వారా నీ కుటుంబ సభ్యులు, నీ ద్వారా నీ వీధి వారు, నీ ద్వారా నువ్వు జాబ్ చేస్తున్న ప్లేస్లో ఉండేటువంటి వాళ్ళు, నిన్ను బట్టి వారు ఆశీర్వదించబడాలి. ఆశీర్వదించబడ్డామంటే ఆస్తులు, వస్తువులు, ఈ డబ్బు ఏమండి అవి కలిగి ఉండడం అని కాదు అర్థం. అవి దీవెనలు తప్పకిస్తాడు దేవుడు, నో డౌట్, అనుమానించక్కర్లేదు. కానీ ఆశీర్వదించబడ్డం అంటే మనం మరొకరికి ఆశీర్వాదకరంగా మారిపోవడం. ఈ ప్రపంచ చరిత్రలో దేవుని చేత ఆశీర్వదించబడిన వారు మేము ఇతరులకు ఆశీర్వాదకరంగా మారిపోవాలని, ఎక్కడైతే చీకటి ఏలుబడి చేస్తుందో, ఎక్కడైతే దేవుని వాక్యం లేదో, ఎక్కడైతే మనుషుల మూఢాచారాల్లో ఉన్నారో, ఎక్కడైతే మనుషుల మూఢనమ్మికలతో తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారో వారి మధ్యలోనికి వెళ్ళిపోయారు. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉందామనుకున్న అనేక మంది మిషనరీలు. అలాంటి గొప్ప నేపథ్యం మీ బళ్ళారికి ఉందని దైవజనులు అన్న శ్రీనివాస్ గారు చెప్పగా నేను విన్నాను. ఒక మంచి నేపథ్యం కలిగిన, ఒక గొప్ప సేవా నేపథ్యం కలిగిన బళ్ళారిలో ఉన్న నా సహోదరి సహోదరుడా, నువ్వు ఆశీర్వాదకరంగా మారావా? నువ్వు ఎవరికి దీవెనకరంగా ఉన్నావు? నీ వాళ్ళు ఎవరు దేవుని దగ్గరకు వచ్చారు? నీ వాళ్ళు ఎవరు దేవుని విశ్వాసం ఉంచారు? నీ వాళ్ళు ఎవరు దేవుని సంఘములో చేర్చబడ్డారు? నీ వాళ్ళు ఎవరు చచ్చాక పరలోక రాజ్యానికి వారసులు అవుతారు? ఎవరికైనా నువ్వు ఆశీర్వాదకరంగా మారావా అన్నదే ప్రశ్న. సిలువ మహత్తరమైన శక్తి కలిగింది. పరిశుద్ధుడైన దేవుణ్ణి పాపముగా చేసింది. పాపులమైన మనకు దేవుని నీతిని తెచ్చింది. ధనవంతుడైన దేవుణ్ణి దరిద్రునిగా చేసింది. దరిద్రులమైన మనల్ని ధనవంతులుగా చేసింది. ఆశీర్వాదానికి కర్తైన దేవుణ్ణి శాపగ్రస్తునిగా చేసింది. శాపగ్రస్తులమైన మనకు ఆశీర్వచనం తీసుకొచ్చి పెట్టింది. ఆ సిలువను అర్థం చేసుకున్న మా ప్రాంతం ఒక ఆయన పాడాడు ఒక పాట, చెట్టి భానుమూర్తి అని ఒక కంసాల ఆయన ఇలా పాడుకున్నాడు. సిలువను చూచు కొలది శిల సమానమైన నా మనసు నలిగి కరిగి నీరగొచున్నదరా, సిలువే నా శరణాయనరా. సిలువ అనేక మంది జీవితాలను మార్చింది. సిలువ చెంతకు చేరిన వాని యొక్క దశ దిశ రెండు మారిపోయినాయి. ఈ రాత్రి వేళ అదే దేవుడు ఆ సిలువ సత్యము నీ ముందు పెట్టాడు. నా సహోదర సహోదరిలారా, క్రీస్తు దేవుని శక్తి, ఆయనలో ఉన్నది సిలువ శక్తి. ఎప్పటి వరకు ఆ శక్తిని పొంది జీవితంలో మార్పును పొందిన వ్యక్తులమేనా, లేక అలానే మిగిలిపోయామా? సిలువను మెడలో వేసుకుంటే అది ఆకారపు సిలువ. ఏదో కొద్ది రోజులు మాత్రమే సిలువను గురించి ధ్యానం చేస్తే అదొక ఆచారపు సిలువ. కానీ సిలువను ప్రతిరోజు అనుభవిస్తుంటే అది ఆధ్యాత్మిక సిలువ. ఆ సిలువ నీడక రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. ఆ సిలువ శక్తిని అనుభవించడానికే ఈ కూడికల్లో తొలి రాత్రి నీతో మాట్లాడగా, ప్రభు సిలువను వీడి ఎక్కడెక్కడికో పరిగెడుతున్నాను, ఆశీర్వాదం కావాలని వెళ్తున్నాను, నా ప్రతి అవసరం తీర్చబడాలని పరిగెత్తున్నాను, నీతో సంబంధం కలిగి ఉండాలని ఆరాటపడుతున్నాను. కానీ సిలువ ఇవన్నీ తెచ్చిపెట్టిందన్న గ్రహింపు లేక బ్రతుకుతున్నాను. క్షమించి సిలువ చెంతకు వస్తున్నాను, నన్ను చేర్చుకోండి నాయన, దీవించండి అని ఆయనకు అప్పగించుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తల వంచి కథలొద్దు ఎవరు, దయచేసి ఒక్క నిమిషం ప్లీజ్. ఇది చాలా ప్రశస్తమైన గడియ. చాలాసేపు కూర్చొని విన్నారు. దేవుని వాక్యం వినటం ఎంత ప్రాముఖ్యమో, విన్న వాక్యానికి స్పందించడం అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యం. మేము ప్రార్థన చేస్తే సభా మర్యాద ప్రకారం కూడికి ముగింపుకొస్తుంది. కానీ మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు మీతో పనిచేయడం మొదలు పెడతాడు. ఇప్పటి వరకు సిలువ శక్తిని అనుభవించక, సిలువకు దూరంగా అడుగులు వేస్తూ, సిలువ ప్రభావాన్ని అనుభవించక, దేవునితో సత్సంబంధం లేక, దేవుని ద్వారా ప్రతి అవసరము తీర్చుకోలేక, దేవుని బట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా మారక, ఒక మోడుబారుని చెట్టులాగా మిగిలిపోయి ఉంటే, ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్న రాత్రి నేను పిలుస్తున్నాడు. రా, సిలువ చెంతకు రా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పాపీరావా, పాపమును విడిచి పరిశుద్ధుల గుంపులో చేరడానికి రా. సిలువ ద్వారా
అనే ఒక పాటలోని మాట పిలిపిస్తుంది మనుషులకు. అదే మాట జ్ఞాపకం చేస్తున్నాను. బ్రదర్ స్వామి ఇంతసేపు విన్న తర్వాత కూడా క్రీస్తులో ఉన్న ఈ సిలువ శక్తిని అనుభవించకుండా నేనింకా శాపగ్రస్తునిగా, నేనింకా దరిద్రునిగా, నేనింకా పాపిగానే నేను మిగిలి ఉండలేను. దేవునితో సంబంధం కలిగి ఉండి దేవునిలో ధనవంతుడనై దేవుని బట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలని ఉంది. నా కొరకై ప్రార్థన చేస్తారా అనేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే నెమ్మదిగా మీ కుడి హస్తాన్ని మీ తల కంటే కొంచెం పైకెత్తి చూపిస్తారా? మీ కొరకే ప్రార్థన చేసి పంపిస్తాము. వందనాలు సహోదరి, వందనాలు సహోదరి. ఎవరైపు చూడొద్దు ప్లీజ్. వందనాలు అక్క, వందనాలు చెల్లి, వందనాలు ఎవరి బిడ్డలారా, వందనాలమ్మ, వందనాలు తల్లి. మీరు వాక్యానికి స్పందిస్తున్నారు, దేవుని చేతిలో చేయి వేస్తున్నారు. దేవుడు బలపరుస్తాడు, దేవుడు సిలువ శక్తిని అనుగ్రహిస్తాడు. దాని ప్రభావంతో మనం భూమి మీద బ్రతుకుతాం. ఇంకెవరైనా ఉన్నారా? చేతులు చూపిన వారు అలా లేచి నిలబడండి. దైవజనులు శ్రీనివాస్ గారు మీ కొరకు ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో మిమ్మల్ని ప్రతిష్ఠించి మీ భవిష్యత్తు కొరకు దేవుని సహాయం కోరి ప్రార్థన చేస్తారు. చేతులు చాపిన వారు ఉన్న పాటలు లేచి నిలబడతారా? ప్రార్థన చేసుకుందాం. ನಾವೆದ್ದು ನಿಂತಿದ್ದ ಕಡೆನೆ ನಮ್ಮ ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿ ಎರಡು ಹಸ್ತಗಳನ್ನು ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಎತ್ತಿ ಇವತ್ತು ಶಿಲುಬೆಯ ಶಕ್ತಿ, ಆ ಶಿಲುಬೆಯ ಮೇಲೆ ನಮ್ಮ ದೇವರಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಮಗಾಗಿ, ನಿನಗಾಗಿ, ನನಗಾಗಿ, ನಿನಗಾಗಿ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಒಂದು ಪಾಪವಾದನೋ, ಶ್ರಾಪವಾದನೋ, ಬಡವನಾದನೋ, ಆ ಒಂದು ನಿಮಿತ್ತದಿಂದ ಇವತ್ತು ನಾವೆಲ್ಲರೂ ಅನಾಥರಾಗಿ ಅಲ್ಲ, ದೇವ ಮಕ್ಕಳಾಗಿ ಆ ಯೇಸುವಿನ ಮೇಲೆ ಭರವಸೆ ಇಡುವುದಾದರೆ, ಪೂರ್ಣ ಮನಸ್ಸಿನಿಂದ ನಂಬಿಕೆ ಇಟ್ಟು ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಟ್ಟು, ಯೇಸುವೇ ನೀನೇ ನನ್ನ ಕರ್ತನು, ನೀನೇ ನನ್ನ ಒಡೆಯನು, ನನ್ನ ಹೃದಯ, ನನ್ನ ಜೀವಿತದೊಳಗೆ ಬಾ, ನನ್ನ ಪಾಪಗಳನ್ನು ಕ್ಷಮಿಸು, ನನ್ನನ್ನು ನಿನ್ನ ಮಗನಾಗಿ ಮಾಡಿಕೊ. ಇಂದಿನಿಂದ ಆ ಒಂದು ಮಹತ್ ದೇವರ ಒಂದು ಆಶೀರ್ವಾದವನ್ನು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಅನುಭವಿಸುವುದು ಮಾತ್ರವಲ್ಲದೆ, ವಾಕ್ಯ ಕೇಳಿದ ರೀತಿಯಲ್ಲಿ ಅಬ್ರಹಾಮನ ಆಶೀರ್ವಾದ ನಾವು ಇತರರಿಗೆ ಒಂದು ಆಶೀರ್ವಾದಕರವಾಗಿ ಇರುವಂತೆ ಇವತ್ತು ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಪ್ರಿಯರೇ, ನಮ್ಮನ್ನು ಬಹಳವಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡುವ ನಮ್ಮ ತಂದೆಯಾದ ದೇವರೇ, ಈ ಲೋಕವನ್ನು ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಸಿ ನಿನ್ನ ಒಂದೇ ಮಗನನ್ನು ನಮ್ಮ ಪಾಪಗಳ, ನಮ್ಮ ಶಾಪಗಳ ನಿಮಿತ್ತವಾಗಿ ಆ ಶಿಲುಬೆಯ ಮೇಲೆ ಕ್ರಯವನ್ನು ಸಲ್ಲಿಸಿ, ರಕ್ತವನ್ನು ಸುರಿಸಿ, ತನ್ನ ಶರೀರವನ್ನು ಒಂದು ಯಜ್ಞವಾಗಿ ಅರ್ಪಿಸಲು ಕಳಿಸಿದ್ದ ದೇವರೇ, ನಿನ್ನ ಪ್ರೀತಿಗಾಗಿ ನಿನ್ನನ್ನು ವಂದಿಸುತ್ತೇವೆ. ಈ ಒಂದು ಶಿಲುಬೆ ಯಜ್ಞದ ಮೂಲಕ ನಮ್ಮನ್ನು ಕ್ಷಮಿಸಿ, ಅನಾಥರಾದ, ನಿನಗೆ ವೈರಿಗಳಾದ ನಮ್ಮನ್ನು ನಿನ್ನ ಸ್ನೇಹಿತರಾಗಿ, ನಿನ್ನ ಮಕ್ಕಳಾಗಿ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಕ್ಕಾಗಿ ನಿನ್ನನ್ನು ಕೊಂಡಾಡುತ್ತೇವೆ. ಇಲ್ಲಿ ಯಾವುದೇ ಒಂದು ವ್ಯಕ್ತಿ ಕೂಡ ನನ್ನ ಶಬ್ದವನ್ನು ಕೇಳುವವರು ನಿನ್ನ ಮಕ್ಕಳಾಗಿ ಜೀವಿಸದೇ ಇದ್ದರೆ, ಇವತ್ತು ನಿನ್ನ ಮೇಲೆ ಭರವಸೆ ಇಟ್ಟು, ನಿನ್ನ ಮೇಲೆ ಒಂದು ನಂಬಿಕೆಯನ್ನಿಟ್ಟು, ಈ ಒಂದು ವಾಡ್ಲಾ ಗ್ರೌಂಡನ್ನು ನಿನ್ನ ಮಗಳಾಗಿ ಅವರು ಹಿಂತಿರುಗಲಿ ಸ್ವಾಮಿ. ಸೇರಿ ಬಂದ ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನು ಆಶೀರ್ವದಿಸು. ವಾಕ್ಯದ ಮೂಲಕ ನಮ್ಮನ್ನು ಕಟ್ಟು ಸ್ವಾಮಿ. ನಿಜವಾದ ಸುವಾರ್ತೆಯ ಸಂಪೂರ್ಣತೆಯ ಆಶೀರ್ವಾದವನ್ನು ನಮ್ಮ ಮೇಲೆ ಸುರಿಸು. ತಂದೆಯಾದ ದೇವರೇ, ಬಳ್ಳಾರಿ ಪಟ್ಟಣ ಕ್ರೈಸ್ತವ ಇತಿಹಾಸದಲ್ಲಿ ಒಂದು ಐತಿಹಾಸಿಕ ಒಂದು ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಜರುಗಿದೆ. ಪುನರ್ ಇಂಥ ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ನೀನು ಪ್ರಾರಂಭ ಮಾಡಬೇಕಂತ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇವೆ. ಇಲ್ಲಿ ಸೇರಿ ಬಂದ ಎಲ್ಲರನ್ನು ಮುಟ್ಟಿ ಆಶೀರ್ವದಿಸು. ಈ ಒಂದು ಕೂಟಗಳನ್ನು ಏರ್ಪಾಡು ಮಾಡಿರುವ ಸಭಾಪಾಲಕ ಪಾಸ್ಟರ್ ವಿಜಯ್ ಕುಮಾರ್ ಅವರ ಸಭಿಕರನ್ನು ಆಶೀರ್ವದಿಸು. ವಾಕ್ಯ ಹೇಳಿದ ಪಾಸ್ಟರ್
ಸ್ವಾಮಿಯವರನ್ನು ಮುಟ್ಟಿ ಆಶೀರ್ವದಿಸು. ನಾಳೆಯ ದಿವಸ ಇನ್ನು ಹೆಚ್ಚಿನ ರೀತಿಯಲ್ಲಿ ನಿನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಕರೆತ, ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಇನ್ನು ಹೆಚ್ಚಿನ ರೀತಿಯಲ್ಲಿ ನಿನ್ನ ವಾಕ್ಯ, ನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆ, ನಿನ್ನ ಶಕ್ತಿಯಿಂದ ಮುಟ್ಟಿ ನಮ್ಮ ಜೀವಿತಗಳನ್ನು ಬದಲಾಯಿಸಿ ಈ ಪಟ್ಟಣದ ಮೂಲಕ ಬರುವ ಅನೇಕ ಸ್ಥಳಗಳನ್ನು ನೀನು ಆಶೀರ್ವದಿಸಬೇಕಂತ ಹೇಳಿ ನಮ್ಮ ನಿನ್ನ ಕೈಯಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತಾ ಈ ಪ್ರಾರ್ಥನೆ ನಜರೇತಿನ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿ ಹೊಂದಿದ್ದೇವೆ ನಮ್ಮ ತಂದೆಯಾದ ದೇವರೇ. ಎಲ್ಲರೂ ಜೋರಾಗಿ ಆಮೇನ್, ಆಮೇನ್. ಜೋರಾಗಿ ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟಿ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸೋಣ ಪ್ರಿಯರೇ. ಆಮೆನ್.